ఫ్రెండ్స్, నేను మీకు చెప్పినట్లు వీడియో కూడా చేస్తాను ఇంగ్లీష్లో. ఆ వీడియోస్ అనేవి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మనం ఫస్ట్ ఇందులో నేర్చుకునేది సెంటెన్స్ గురించి. ఒక సెంటెన్స్లో మనకు 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ వన్ ఏమో డిక్లరేటివ్. ఏంటిది? డిక్లరేటివ్. సెకండ్ వన్ ఏమో ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఏంటిదో చెప్పండి. థర్డ్ వన్ ఏమో ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఏంటిదో చెప్పండి. ఫోర్త్ వన్ ఏమో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఏంటిదో చెప్పండి. ఓకే, ఇప్పుడు మనము చూడబోతున్నాము. ఫస్ట్ వన్ ఏమో డిక్లరేటివ్ సెంటెన్స్. చూడండి, మనం ఫస్ట్ చూడబోతుంది డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్పాను కదా. ఆర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఆర్ ఆల్వేస్ హెల్డ్ ఇన్ మార్చ్. ద చీఫ్ లాంగ్వేజ్ ఆఫ్ మేఘాలయ ఆర్ ఇంగ్లీష్ అండ్ కాశీ అండ్ జైంతా అండ్ గోర్. ఇవన్నీ ఒక స్టేట్ని చెప్పబోతున్నాయి. ఆ స్టేటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు ఆ స్టేట్ని. ఇదేమో ఇంట్రోగేటివ్ సెంటెన్స్. హూ ఈజ్ యువర్ గవర్నర్ ఆఫ్ యువర్ స్టేట్? ఒక క్వశ్చన్ అడిగేదాన్ని మనము ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటున్నారు. ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ. Read this sentence. Be in school by 9 o'clock tomorrow. ఒక కమాండ్. Please give me a pen. ఒక రిక్వెస్ట్. Instead of watching TV all the time, you should spend your time outdoors. Advice. ఇట్లాంటి వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఏదైనా కూడా ఒక ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అయిందనుకోండి, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని చెప్పేందనుకోండి. ఎగ్జాంపుల్ హ్యాపీనెస్, అప్రిషియేట్స్, యాంగర్ అండ్ డిస్కస్ చెప్పిందనుకోండి, అది ఎక్స్క్లమేటరీ మార్క్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ 4 సెంటెన్స్ మీకు ఇంకా బాగా లెంత్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే షార్ట్స్లో ఉంది, చూడండి. అండ్ మీకు ఇంకా అర్థం కాకపోతే ఈడ ఉన్నాయి, చూడండి. మ్యాథ్స్ చేస్తున్నాను.